నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ అరాచకాల గురించి నెల్లూరు రామూర్తి నగర్ క్యాంపు కార్యాలయంలో నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ స్లిప్పులు పంపిణీ విషయంలో బిఎల్ఓలు అవినీతికి పాల్పడుతూ ఉంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. 7 మంది బిఎల్ఓలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ వికాస్ మర్మత్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. కూటమి పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే ప్రభుత్వంలో ఇప్పుడు జరిగిన పరిణామాలు అన్నింటి మీద చర్యలు ఉంటాయన్న విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఒక సామాన్యుడిని ఎన్నికల్లో పోటీకి నిలిపితే ఆ వ్యక్తిని ఎదుర్కోలేక నారాయణ డబ్బు ఉందన్న అహంకారంతో ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారన్నారు.